నా చెల్లెతోటే మాట్లాడతావురా? చూసినావారా రౌడీ శంకర్ అంటే వేసుంటాడో? నువ్వు ఇంకా అలా చెల్లెని కొట్టినావు. అరే వాళ్ళ అన్న ఇసుంటాడు నాకు తెలియదురా. అసలు తెలిసి కొట్టపోదురా. ఇట్లా ఏం చేయాలరా? చేసేది ఏం లేదురా, ఈ అమ్మాయి పోయి వాళ్ళ అన్నకి చెప్పకుండా అయిపోద్ది. ఒకవేళ చెప్పింది అనుకో నీ పనికి అంతే. అరే ఈ అమ్మాయి వాళ్ళ అన్నకి చెప్పదని నేను ఏం చేయాలరా? నీ బతలాడన్నా మరి కాలన్న మొక్క నాన్న దీని. ఇక అంతేరా, చేసేదేముంది? పోయి ఆమె కాళ్ళు అరే ఒక ఐడియా రా. ఏంటిదిరా ఐడియా? అరే ఇంకా శ్వేత అత్తందిరా, ఇది చెప్తే ఆ అమ్మాయి ఇంటదిరా. ఎందుకంటే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నీ ప్రాబ్లంకి ఇదేరా సొల్యూషన్. అవునా రా? అరే ఈ అమ్మాయి నా తెలియదు కదరా. ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ కదా, కొద్దిగా నా ప్రాబ్లం చెప్పి నువ్వే సాల్వ్ అయ్యి కదరా. అరే నేను లేనా, చేస్తావు. ఏ శ్వేత ఎటు పోతానవే? ఎట్లేదురా, మా పిన్నోళ్ళ ఇంటికి పోతానా. ఓ పిన్నోళ్ళ ఇంటికి పోతానా? వానే నీతో చిన్న పని పడ్డదే. నాతోనేం పనిరా నీకు? అయితే మావోడు ఏయ్ మెంటలా నీకు? కళ్ళు కనిపిస్తలేవా? బాడ్కో మీరడ్డం వచ్చి నన్ను అంటారేం? కళ్ళు కనిపిస్తలేవా? ఏయ్ ఏందే నువ్వే గుద్దింది కాకుండా పైకి నన్ను తిడుతున్నావేంది? కళ్ళు కనిపించు నాకు కాదే, నీకు కనిపిస్తలేవు, అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నావు. అరే అశోక్ అద్దురా చెప్పేది నువ్వు. అరే ఏందిరా దాన్ని భయపడతానవేంది? భయపడాలి, భయపడకపోతే నడవాలి. ఏయ్ ఏంది గుద్దింది కాకుండా మీకెళ్ళి బాగా మాట్లాడుతున్నావు. నన్నే కొడతావారా? బ్యాంచెత్, రేపు నువ్వు ఈ భూమి మీదనే ఉండకపోవాలి. పోయి నువ్వు గదన్నే కొట్టినవా? వాళ్ళ అన్నకి చెప్పిందంటే నీ పని కథమే. ఆమె ఎవరో నాకు తెలియదు. మోహన్ గుద్దినాక నాకు కోపం వచ్చి ఆమెను కొట్టిన, అప్పుడు తెలిసింది ఆమె ఏందనేది. ఇగో ఆడు చెప్పింది విన్నావు కదా, ఎటు చేసి ఈ ముచ్చట ఆమె పోయి వాళ్ళ అన్నకి చెప్పకుండా నువ్వే చూసుకోవాలి. సరే చెప్తా తీరా, మీ అదృష్టం మంచిగా ఉంది. నిన్ననే చెప్పిందిరా నాకు అది. వాళ్ళ అన్నయ్య బొంబాయి వేయండు 2 రోజుల దగ్గర ఆడని. అరే అశోక్ నీ అదృష్టం మంచిగుందిరా. ఇగో అక్క నువ్వేం చెప్తే ఏందో నాకు తెలియదు కానీ ఈ ముచ్చట ఆ అమ్మాయి అలా అన్న చెప్పకుండా చూడు సరేనా? అట్లనే తెలివగా కొట్టినట అని బాగా బాధపడుతున్నాడు అని చెప్పక్క ప్లీజ్. ఇగో నువ్వు నన్ను అక్క అని పెద్దదాన్ని కానీ ఈ నాకు ఫ్రెండ్ అయినప్పుడు నువ్వు కూడా నాకు ఫ్రెండ్వే. సరే సరే ఏకంచాల మన ఫ్రెండ్స్ ఓకేనా? జరా ఆ ముచ్చట జర చెప్పకుండా చూడు. సరే సరే నేను చూసుకుంటా తీ. రే ఈ అమ్మాయి చెప్తుందంట వారా? చెప్తాదిరా, ఖచ్చితంగా చెప్తుంది. మళ్ళా నీ అదృష్టం ఏంటంటే వాళ్ళ అన్నయ్య ఊళ్ళో లేదట్రా. చెప్తే అయిపోయారా? అయినా ఈ అమ్మాయి ఫ్యామిలీ అట్లాంటి దాన్ని నాకేం తెలుసురా. తెలితే దాన్ని అట్లా కొడుతున్నా. సరే పా. అరే రే గుడి పిల్లరా. అగో పంతులు, మీరు గుళ్ళుండక ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు? కరెక్ట్ కరెక్టే. అరే మనం గుళ్ళుగా గిడికి వచ్చినాం రా. రే చెప్పురా, అర్చన చేసుకుంటాను మధ్యలోకి వెళ్ళి పోలేదారా? మీ డాడీ వచ్చిందని చెప్పురా. కరెక్టే కరెక్టే. మా డాడీ వచ్చిండు. అర్చన చేయించుకుంటా అన్నారు కదా, చేయించుకుంటారా మరి ఇప్పుడు? అర్చన్న ఏమద్ది ఇప్పుడు? ఓ అర్చన చేయించుకోరా. సరే కానీ మీ బుట్టేది? అరే బుట్ట బొమ్మను పక్కన పెట్టుకొని బుట్టేదంటవేంద్రా? ఏంది లైన్ ఎత్తన్నావా? నేను కాదు మావాడెత్తుండు లైను. నన్ను ఇరికితేమేంద్రా? బాగు నేను ఏట్లేదండి మీకు లైను. మెంటలా మీకేమన్నా? ఎందుకంత ఆగమవుతారు? సారీ మోహన్కి ఏం తెలియదు, అంత పిచ్చి పిచ్చి వరుతాడు. అయినా ఈ ఇల్లు మీదేనా? మా ఇల్లు కాదు, రైస్ మిల్లు. ఏమైంది అట్లా అంటున్నావు? కళ్ళు కనబడతలేవా? గంత పెద్ద అక్షరాలు ఉన్నాయి గ్రామ పంచాయతీ అని, మళ్ళీ మీ ఇల్లు అని అడగా పడుతుంది. అంటే నేను చూసిన మైకంలా ఆ జ్యూస్ని మర్చిపోయినా. అర్థం కాలే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే అది ఆగురా నువ్వు, మావోడు నువ్వు మస్తు అందంగా ఉన్నావని అంటాడు. ఆగుబే, అట్లేం లేదండి. అంటే మీరు గ్రామ పంచాయతీకి ఏనా అన్నారు కదా, దాంట్లో ఏమైనా మర్చిపోయేమో అని అడుగుతున్నా. నేను ఇక్కడ ధర్మారంలో కాలేజ్ చేస్తున్నా. క్యాష్ ఇన్కమ్ పైన ఆర్ఐ సంతకం కావాలంటే ఇక్కడికి వచ్చిన. అయినా ఆర్ఐ గీడెందుకుంటాడు? ఆర్ఐ ఇక్కడికి వచ్చినా తెలుసుకున్నాకనే ఇక్కడికి వచ్చిన. అవునా? సరే కానీ మీ ఇల్లు ఎక్కడ?
భూమి మీద. భూమి మీద కాకుంటే ఆకాశంలో ఉంటుందా? మావాడు అడుగుతాడుగా, చెప్పు నీకేమైతుంది? మీ ఓడేమన్నా తోపాతురు మా చెప్పడానికి, నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్పా. అంటే మీళ్ళు ఎక్కడో తెలుసుకుంటే పరిచయాలు పెంచుకుందామని. అంటే రేపు మీతో మాకు అవసరం పడుతుంది, మాతో మీకు అవసరం పడుతుంది కదా. మీతో నాకేం అవసరం పడదు కానీ జరుగు, నేను పోవాలి. అరే మా అంటే ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుంది కావచ్చురా, నీకు ఆమెకి బాగా డిఫరెన్స్ ఉండదా రేజు? అరే మా అంటే ఏ పడుతుంది డిఫరెన్స్? 5-6 సంవత్సరాలు ఉంటుంది కావచ్చు. అట్లా 5-6 సంవత్సరాలు ఏజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు చేసుకుంటేనే లైఫ్ మంచిగా ఉంటుందిరా. గట్లెందుకంటే అన్నవరా? అరే సేమ్ ఏజ్ అయిన వాళ్ళని చేసుకున్నాం అనుకో, వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు సమానం ఉంటాయిరా. గొడవ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయిరా. అదే ఒక 5-6 సంవత్సరాలు ఏజ్ డిఫరెన్స్ వాళ్ళని చేసుకున్నాం అనుకో, వాళ్ళు చెప్పింది మనం వింటాం, మనం చెప్పింది వాళ్ళు వింటారు. కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గొడవలు తక్కువ ఉంటాయిరా. నువ్వు అన్నది కూడా కరెక్టేరా. సరేరా మరే, ఈ అమ్మాయి అడ్రస్ చేసుకున్న బాధ్యత నీదే. నాడు ఎంతసేపు అడుగుతారా? ఈ కరువులు సలగుండా తొందర రారా పోదాం. ఆగలేవురా, నైట్ కొంచెం చికెన్ ఎక్కువ అయిందిరా, అందుకే కొంచెం కడుపులా గడబిడ అయ్యి ఎక్కువసేపు కూర్చున్నా. గడిపిడి కమ్మంటే కాదా అరయ్య, ఆపచ్చిన 6 వాళ్ళు దరిద్రం 100 వాళ్ళు అన్నట్టుంది ముచ్చట. నైట్ మిగిలింది పొద్దున్న తిందామంటే ఊకున్న వారా నువ్వు? గంజి మొత్తం ఉడక తింటివి, ఇక గడిపిడి కాకుండా ఏమవుతుంది? అరే గంజుల కూరుంటే గంజును ఉంచబుద్ధి అవుతుందారా, అందుకే గంజు మొత్తం కాల్ చేసిన. ఇక గంజు కారేదాకా ఉడక తిన్నావు, ఇక నీ కడుపు కారేదాకా నిన్ను ఉరికితేరా అది. అరే గట్లనే అవుతుందిరా కడుపులో కొంచెం. నడువు, మా అన్న రమ్మంటుండు. అరే ఏమేంద్రా, మీ ఫ్రెండ్ చెప్తాను కదరా, చెప్పలేదారా? ఈ మూర నాకేం తెలుసు. మరి నాకేం తెలుసు అంటే ఏంద్రా, వాళ్ళ అన్న రమ్మంటున్నాడా? ఇట్లా మరి ఏం చేద్దాం? ఏం భయపడకుర్రి, ఉత్తగానే అన్న, మా ఫ్రెండ్ మొత్తం చెప్పింది నాకు. సరే అండి, మీరు ఎవరో తెలియకపోతున్నా ఏమనుకోకండి. పర్లేదు పర్లేదు, మా ఫ్రెండ్ నాకు మొత్తం చెప్పింది నీ గురించి, మీరేం భయపడకరు, నేనేం చెప్పా మా అన్నకి. ఓకే థ్యాంక్ యూ అండి, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఓకే, ఈ ఎల్లటి నుండి మనం ఫ్రెండ్స్. నా పేరు మాన్సా, మీ పేరు? నా పేరు అశోక్ అండి, వాడి పేరు అర్జున్. వాడు నాకు మా తెలుసు, అప్పుడప్పుడు ఊళ్ళో కనిపిస్తాడు వాడు. ఎందుకు కనిపించాం? మనం జంగిల్కే బచ్చనే, ఊళ్ళో ఎక్కడ చూసినా నేనే కనబడతా. తెలుసులేరా నీ గురించి, ఎక్కువ వర్రకిగా. ఓకే ఓకే సరే అశోక్, నేను మళ్ళీ కలుస్తా, బాయ్. అరే మీ ఫ్రెండ్ ఏం చెప్పింది ఏమో కానీ మంచిదిరా, ఈ గండ నుంచి బయటపడగొట్టింది. నాకు తెలుసురా ఈ పని దాంతోనే అవుతుందని. సరే కానీ మనం పోవంపా. ఓరియా ఎటువైనవే? మీ ఇంటికి వస్తే మీ ఇంటికి కాలేవు, నీకోసమే తిరుగుతాన్నా. నా కోసం నువ్వెందుకు తిరుగుతున్నావురా? నాకు ముచ్చట తెలిసిందే, నందుకు ఎగ్జామ్ ఫీజుకు పైసలు లేవాటగా. లేవురా పాపం, మా డాడీని అడుగుతా, మా డాడీ కూడా ఇయ్యా అన్నాడు. గదే ఆ ముచ్చట్లు నాకు వినబడ్డాయి, అందుకే ఎగ్జామ్ ఫీజుకు పైసలు తీసుకొచ్చిన. అవునారా, మంచిగా కరెక్ట్ టైంకి తీసుకొచ్చినావు. ఇంకేంది మరి దానికి ఇయ్యకపోయినావు? నేను ఇస్తున్నానే, నీకు తెలిసేనే, ఇక నువ్వే ఇయ్యాలి. నాకు మా తెలుసు కానీ ఇంకెన్ని రోజులు దాచి పెడతావురా? నువ్వు లవ్ చేసే ముచ్చట దానికి చెప్తే అయిపోవు కదా, ఇంకొక సెమ్ అయితే కాలేజీ అయిపోతుంది. చెప్పే అంత ధైర్యం లేకనే ఆగుతాననే. నువ్వు ధైర్యం అనుకుంటుండు, ఇక ఆయన కాలేజీ అయిపోతే సపడక వీక్తుంది అది. అది ఎటు పోదే, దానికి అయ్యే తప్ప ఇవ్వలేరు. దాన్ని లవ్ నేనే చేస్తా, లగ్గా నేనే చేసుకుంటా. నువ్వు లవ్ చేసే వరకు దాన్ని వేరేటోడు ఎవడో లవ్ చేస్తాడు, సపడక పట్టుకొని వీక్తాడు. గట్లుండది, ఇక్కడ 3 ఏండ్ల సుంది లవ్ చేస్తున్నా, మధ్యలోకి ఎవడన్నా నత్తిగా కథ వేరే ఉంటది. నువ్వు 3 ఏళ్ల నుంచి లవ్ చేస్తున్నావు కానీ దానికి ఎప్పని ఏం పైదా? ఒకవేళ దాన్ని ఎవడన్నా లవ్ చేసి దానికి నచ్చింది అనుకో, అంత వీక్తుంది, అప్పుడు నువ్వేం చేస్తావు? దానికి ఎవడు ప్రపోజ్ చేసినా సామాన్యంగా యాక్సెప్ట్ చేయదే. దాన్ని నేనే లవ్ చేయాలి, అది నన్నే కంపల్సరీ లవ్ చేసి తీరాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు. అగో గట్లుంటదా రా? ఇద్దరు ఇష్టపడితేనే లవ్ అంటారు, నువ్వు ఇష్టపడి అది ఇష్టపడకపోతే దాన్ని లవ్ అనర్రా. అది అట్లా పోకుండా నేను చూసుకుంటానే, దాన్ని ఎట్లా సెట్ అయ్యానో నాకు తెలుసు. కానీ నువ్వు దానికైతే ఈ ఎగ్జామ్ ఫీజు నేను ఇచ్చినట్టయితే దానికి చెప్పకు. అగో గట్లెందుకురా? నువ్వు పైసలు ఇచ్చినావని దానికి చెప్తానన్నా, నువ్వు ఇది ఇంత దానికి లవ్ ఉడుతుంది.
నేను పైసలు ఇచ్చినా దానికి తెలియద్దే. ఒకవేళ దానికి తెలిసింది అనుకో అది రిటర్న్ నా పైసలు నాకు పంపుతుంది. అందుకే దాన్ని ఎట్లా సెట్ అయ్యానో నాకు తెలిసే. ఇప్పుడైతే దాని అవసరం తీర్చి అంతే. సరే ఇప్పుడు ఈ పైసలు ఎవరి అని చెప్పాలిరా? మా డాడీ అని చెప్పినా కూడా అది నమ్మది. మీ అయ్యి ఇచ్చిండని చెప్పి అట్లయితే నేను నమ్ముతుంది. ఎట్లా చెప్తావు అంటే పొద్దుగాలు లేచినాక మీ అయ్యే బాధపడి ఆమె కూడా నాకు ఒక బిడ్డ లాంటిది అని చెప్పి ఇచ్చిండని చెప్పి. సరే గాని ఎగ్జామ్ ఫీజు డేట్ నిన్నటికే అయిపోయింది గారా, మళ్ళీ ఎట్లా కట్టుడు? ఎగ్జామ్ ఫీజు డేట్ నిన్ననే అయిపోయింది, కానీ ఫైన్ తో ఇంకా 3 రోజులు ఉంది. ఫైన్ తో కలిపి నీకు పైసలు ఇచ్చిన ఇక ఆదివారం రేపు పోయి ఇద్దరు కలిసి కట్టుకోండి. సరేరా, నేను పోయి దాన్ని కలుపుతా. అగో నందు గీడేం చెప్తానవే? ఏం లేదురా, బట్టినే కూర్చుందా. సరే గాని మీ అయ్యా నిన్న నైట్ ఇంటికి వచ్చిందా? ఇంటికి రాడా? ఇంటికి రాకుండా ఎటు పోతాడు? బాగా తాగిండి వచ్చిండు. ఏం పని ఆయనకు? సరే గాని నిన్న మీ అయ్యకు పైసలు ఏడో దొరికినాయేమో. నిన్న ఫుల్ బాటిల్ తీసుకున్నాడు. మీ ఇద్దరం కలిసి కూర్చుని తాగినా మంచిగా. తాగుతారా? ఎందుకు తాగరు? అయినా పైసలు ఎక్కడి అనుకుంటున్నావురా? నేను ఎగ్జామ్ ఫీజు కట్టే పైసలు రా అవి. ఇప్పుడు నా ఎగ్జామ్ గంగలు వేయాల్సినట్టే, నా చదువు గంగలు వేయాల్సినట్టే. నేను ఇప్పుడు బయట వాళ్ళన్న 1 రూపాయి అడుగుదామన్నా కూడా ఎవ్వరు నాకు ఇస్తలేరు. అయ్యో అవి నీ ఎగ్జామ్ ఫీజు పైసలానే. మీ అయ్య ఫుల్ బాటిల్ తీసుకున్నాడు, నేను తాగినా. నాకేం తెలియదు. దానికి నువ్వేం చేస్తావురా? ఇక నా తలరాత అంతే. మా అయ్యకు తెలియకుండా నేను ఎంత పైసలు దాచిపెడదామనుకున్నానో అంత దరిద్రం అవుతుంది. అయ్యో మీ అయ్య దగ్గర ఇంకా సగం పైసలు ఉండేనే. మీ వాడు తాగినాక ఉన్నకాడు ఉంటాడా? పత్తలాడిండు, అన్ని పైసలు కొట్టిండు. తాగుడు కాకుండా ఇంకా పత్తాలు కూడా ఆడతాడా? ఏమన్నా అందామన్నా కూడా ఏమని రాకుండా ఉన్నది. ఇప్పుడు నీకు పత్తలాడుతానని తెలియదానే? ఇప్పుడేంది ఇంకా? ఎప్పటి నుంచో ఆడతాడు. నేను ఎన్ని రోజులు ఒక తాగుడు అలవాటే ఉందనుకున్నా, ఈ పత్తాలు కూడా ఆడతాడా అయితే? ఇగో నందు, నీకు ఇంకొక నిజం చెప్పాను నానే. తాగినాక మీ అయ్య నాకు ఒక ముచ్చట చెప్పిండు. ఏం ముచ్చట చెప్పిండ్రా? మీ అమ్మ పుస్తల తాడు పోయింది అనుకుంటానవా? పోలే, మీ అయ్య పత్తలాడి కుదబెట్టిండే. ఏంది? పత్తాలాడి కుదబెట్టిండా? నాతోని పోయిందని అబద్ధం చెప్పిండు. మా అమ్మ ఒక్క జ్ఞాపకం కూడా నాతో ఉండకుండా చేసిండు. ఇగో నీకు ముచ్చట చెప్పినట్టు మళ్ళీ మీ అయ్యతో చెప్పకు. మళ్ళీ తాగినాక మళ్ళీ నన్ను తిట్టేది తెలియదు, కొట్టేది తెలియదు. ఏ గట్లెందుకు చెప్తారా? నేను చెప్పా. సరే మరి నేను పోతున్నా. అసలే మా దోసానికి నేను మంచి ముచ్చట చెప్పాలి. ఆ ముచ్చట చెప్పినాక మంచి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే అశోకు, అరే అశోకు. ఎవరు? అబ్బా నువ్వేనారా? ఇంకా అత్తలేడైందా అని చూస్తున్నా. ఇక వచ్చినవా? తెల్లారితే చాలు అశోక అశోక అనుకుంటా పిలుచుకుంటా వస్తావు. నీకు ఏడ పని లేదా? ఆయన లేని నువ్వు ఉండవా ఏంది? పీకి నుంచి ఓరి అక్క, ఆ కిందనే ఉందా? షూటింగ్ కోలేదా? అక్క నువ్వు షూటింగ్ కోలేదా? నేను షూటింగ్ కోతే ఏం చేస్తావురా? నేను లేనప్పుడు వచ్చి మా మరిదిని తీసుకుపోతా అనుకుంటున్నావా? నువ్వే చెడిపోయింది కాక మా మరిదిని కూడా చెడగొడదామని చూస్తానవా ఏంది? అక్క నేను అశోక్ గారిని ఏడగొడతానా? చిన్న పంచలాన్ని నాతో తిరుగుతాను. నేను ఎప్పుడన్నా నాకు తావడం అలవాటు చేసిందా? ఇగో గవ్వని తెలియదు. నువ్వు కథలు పడకు. చక్కగా మా మరిదితో తిరుగుడు పని చేయి. ఎవరు వదినే? అవు నువ్వారా? నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేను అప్పుడే వచ్చిండ్రా. మీ వదిన నాకు గడ్డి పెడుతుంది. గడ్డి పెడతా అన్ని పెడతా. చక్కగా నువ్వు ఈ నుంచి వీకు. అయ్యో వదినే, గాన్ని ఏమంటున్నావు? ఇంటికి వచ్చినావు అట్లా అంటరా? వేరే ఎవరిని అనగావచ్చు కానీ ఆన్ని మాత్రం అంట. ఆడి ఏమంటే నువ్వు ఎడిపోతాన్నావు. అయ్యో వదినే, చెడిపోయేటోనైతే ఎప్పుడో చెడిపోదును. బాంతం తినేనంత మాత్రం చెడిపోతాను. చెప్పు, నా పని నేను మంచిగా చేసుకుంటలేనా? ఇగో నువ్వు నాకు గవ్వని చెప్పకు. చక్కగా అంతో తిరుగుడు పని చేయి. వదినే, నాకున్న సోపతి ఆడే వాడొక్కడు. బాంతం తిరగద్దు అంటే నేను ఎవరితో తిరగాలి చెప్పు? ఇప్పుడు నీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాను అనుకో, వాళ్ళ దగ్గర పోవద్దని మా అన్న చెప్తే పోకుండా ఇంట్లోనే ఉంటావు చెప్పు. గట్ల కాదు మరిది. వాడు ముందే జంగిలిగాడు. వాంతో తిరిగితే నువ్వు ఏడాగమవుతావు అని మా బాధ గంతే. వదినే, వానికి ఉన్నాయి అన్న అలవాట్లు నాకు అత్తే అని మీరు ఏం టెన్షన్ అనుకోండి. ఆన్ పని ఆడే వేసుకుంటా, నా పని నేనే వేసుకుంటా కదా. ఏమో పో, వాడి వల్ల ఇట్లా నీ బిహేవియర్ ఇట్లా చేంజ్ కావాలి. అప్పుడు మీ సంగతి చెప్తా. సరే సరే ఏమైందిరా? మా వాళ్ళు షూటింగ్ కనుక రమ్మని చెప్పినా కదా. మా వాళ్ళు నీతో తిరిగితే తిరుగుతుందని తెలుసు కదా. ఎందుకు వచ్చాను చెప్పు. అప్పుడు నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏం గుడ్ న్యూస్ రా? అరే నువ్వు ఆ గుడిలో చూడలేదు ఆ పిల్ల? ఆ పిల్లని నీళ్ళు తెలిసిందిరా. తెలిసిందా? ఎక్కడ్రా? పిసరానా
ఏడేడ తిరుగుతానవే? నీకోసం ఎంతగానం తిరగాలి? మీ ఇంటికైనా మీ వాడకట్టు మొత్తం చూస్తే ఎక్కడ లేవు. నా కోసం ఎందుకే? అయినా నీ ఎగ్జామ్ ఫీజు కట్టుకున్నావు కదా, ఎగ్జామ్స్ మంచిగా రాయిపోయిగా, నా గురించి నీకెందుకు? ఓ పిసదానా, నీకు ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు ఇద్దామని నేను వచ్చిందే. అవునా? ఏ నిజం చెప్పే. నిజమేనే. అయినా నీ దగ్గర పైసలు ఎక్కడి? నిన్ను అడిగితే లేవన్నావు కదా. అగో మళ్ళీ ఎక్కడి అంటూ మా డాడీని అడుగువంటివి గానే మా డాడీ ఇచ్చిండే. కథలు పడకు. మీ డాడీ ఇచ్చిందంటే నేను నమ్మన్నా. నిన్న మీ డాడీ అన్న మాటలు నాకు మా గుర్తున్నాయి. ఏగం అన్ని పట్టించుకోకే. మా డాడీ ఏదో నిన్న కోపంలో అట్లా అన్నాడు. మళ్ళీ ఇలా పొద్దున్నే అయ్యో ఆమె కూడా నాకు ఒక బిడ్డ లాంటిదే అని ఇచ్చిండే. అవునా? అయినా నాకేదో తేడా కొడుతుంది. ఒకసారి ఒట్టేసి చెప్పు. అగో మళ్ళీ ఒట్ట అంటావు. నువ్వు నమ్ముతా నమ్ము, లేకపోతే లేదే. ఈ పైసలు మా డాడీ ఇచ్చిండు, తీసుకుంటావా వద్దా? సరే సరే నమ్ముతాన్నా కానీ అయినా నిన్నటికే ఎగ్జామ్ ఫీజు డేట్ అయిపోయింది. నేను ఇప్పుడు తీసుకొని ఏం చేయాలి? ఓ పిసదానా, నిన్నటికి ఎగ్జామ్ ఫీ డేట్ అయిపోయింది కానీ ఫైన్తో ఇంకా 3 రోజులు ఉంది కదా, కట్టుకో ఈ డబ్బులు తీసుకొని. ఇప్పుడు ఫైన్ కట్టాలన్నా ఇంకా 500 కావన్నే. ఆ 500 కోసం నేనేడో తిరగాలి? నాకు తెలిసేనే ఫైన్తో సహా తీసుకొచ్చిందే, తీసుకో. అబ్బా థ్యాంక్స్. మళ్ళీ నేను నీకు ఈ డబ్బులు ఒక నెల 2 నెలల తర్వాత ఇచ్చేస్తానే. నెల 2 నెలలు ఏందే? నీ దగ్గర పైసలు ఉన్నప్పుడే నాకు ఇయ్యి. నేను ఇప్పుడు నిన్ను అడిగినానే. సరేనే, మరి పోయి ఎగ్జామ్ ఫీజు కట్టద్దాంపా. అగో ఇలా సండేనేనా, కాలేజ్ ఎక్కడ ఉంటది? రేపు గిట్ట కడదాంతి. సరేనే పా. అరే అమ్మాయి ఇన్నే ఉంది కదా, వాళ్ళు ఇల్లు ఇదేనా ఏంది? నిన్న ఇటు నుంచే పోయినా కదరా. అరే వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదురా, ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉందో నాకు అర్థమైతలేదు. వాళ్ళ ఇల్లుకి ఇక్కడ లోపల ఉంటదిరా. మరి వీళ్ళు అక్కడైతే ఇక్కడ ఎందుకు ఉందిరా మరే? పత్తెర ఇట పోతాంది కావచ్చురా. ఓ అవులో మొక్కపోడా, గంత మంచి పత్తేరా పోతురా. సరే మరి ఇక్కడ ఎందుకు వెయిట్ అవుతుందో చూద్దాం. ఎవర్రా వాడు? అమ్మాయి ముందు వచ్చి బండి ఆపిండు. అరే వాడిని ఎక్కడో చూసిండ్రా. వాడు వాళ్ళ వాడకట్టుకే ఉంటారా. అవునా? ఏమైంది? ఎందుకో కోపంగా చూస్తున్నావు? మరి కోపం కాకపోతే ఎప్పుడు వచ్చినావురా? ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? అగో అక్కడ పోయి చదవడేమో కానీ నీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయిందేమే. లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుతుంది. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేమంటున్నావు? జ్వరం వచ్చింది, అందుకే కొద్దిగా లేట్ అయింది. ఏమైతే అచ్చుడైతే వచ్చినాగా, బండి ఎక్కువ. నిన్న గట్లే చేసినావు, గుడికాడ దింపి పోయినావు, మళ్ళీ వస్తాను అటే వీకినావు. నిన్న వేరే పని పడ్డది అనుకోకుండా. నువ్వైతే బండి ఎక్కువ పోందా. సరే గాని నాకు ఒక డౌట్. నేను అక్కడ చదువుకునే అని డాడీతో చెప్పి మీ కాలేజ్లో ఎందుకు జాయిన్ చేయించినవరా? అది నీకు తర్వాత చెప్తా కానీ నువ్వు పొలాలు చూస్తాను కానీ ఇక్కడికి పోయినాక పొలాలు చూపెట్టుకుంటా నీకు చెప్తున్నా. ఏ నువ్వు సిగ్గుపడుతుంటే ఉందిరా, చెప్పురా. ఏ దాయే నీకు తర్వాత చెప్తా కదా, ఫస్ట్ అయితే పొలాలు అక్కడ పోందా. అరే ఏంద్రా వాడు అబ్బాయితో అంత క్లోజ్ గా మాట్లాడతాడు? అరే నాకు తెలిసి వాడు నీకన్నా ముందే ఆ అమ్మాయిని లైన్ లో పెట్టినట్టున్నాడు. అరే నువ్వు అట్లా అనగరా. అరే అనుడేముందిరా, చూస్తే అర్థమైతే లేదారా ఆ అమ్మాయి అంత క్లోజ్ ఉంది దాంతోని. వాళ్ళ లవర్సే ఎట్లా? అరే అంత క్లోజ్ గా మాట్లాడినంత మాత్రానా లవర్స్ అవుతారా రా? అరే చూడరా, వాళ్ళు గంత క్లోజ్ ఉన్నారంటే వాళ్ళు పక్కా లవర్సేరా. నువ్వు ఆమెను మర్చిపోయిగా. అరే తన మీద నేను బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా, ఇట్లా ఏదో అనుకోలేదు. అయినా నాకు తన మీద ఇంకా హోప్ ఉన్నదిరా. అరే మళ్ళా హోప్ అంటావేంద్రా? నీకు నమ్మకం లేకపోతే మనం ఫస్ట్ వాళ్ళని ఫాలో అయ్యాంపా, అప్పుడు నీకే తెలుస్తుంది. చూసినావు కానీ ఇది వరకు చూపెట్టిన ఇవన్నీ మీ పొలాలే. అవునుగా, నేను నువ్వేదో ముచ్చట చెప్తాను, మర్చిపోయినావా? ముచ్చట అంటే వాడేంద్రా
అంత సిగ్గుపడుకుని మాట్లాడతాను. అరే లవర్స్ అన్నాక గా మాత్రం ఉండదారా? ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూసినావుగా, పోదాం పైగా ఇక్కడెందుకు? ఆవురా. ఏమైందిరా చెప్పనీకి గంత సిగ్గుపడుతున్నావు? పెళ్లి ఇట్లా సెట్ అయిందా? ఏ పెళ్లి కాదే, ఇప్పుడే పెళ్ళింది, అది వేరే ఉంది. మరి లవ్ లాగా ఇట్లా పడ్డావేంది? నీ వాలకం చూస్తే గట్నే కనబడుతుంది. ఇక లవ్ల వాడు అంటే ఇక నువ్వే వడగొట్టాలని. నేను వడగొట్టుడా? నేను వడగొట్టుదేంద్రా? మరి నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి కాలేజీలో వేయించిన అనుకుంటున్నావు? నా కోసమే. అగో నీకోసం నా కాలేజ్ ఎందుకు మార్చినవురా? నాకు అర్థం అయితలేదు. అర్థం అయితలేదా? నేను ఒక అమ్మాయిని 3 సంవత్సరాల నుండి లవ్ చేస్తాను. ఆమె కోసమే నిన్ను తీసుకొచ్చి కాలేజీలో వేసిన. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా మరి? ఎట్లా చేసి నువ్వు నాకు ఆ అమ్మాయిని సెట్ చేయాలి, అదే నీ బాధ్యత. అబ్బలంగా పాడుకో, అందుకే నీ కాలేజ్ లో జాయిన్ చేసినావురా? మరి ఏమనుకున్నావే, అందుకే నేను ఇక్కడికి రప్పించిన. సరే గాని 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తాను, ఇంకా వాళ్ళేదారా? పడైతే అందుకు నేను దానికి చెప్తే గానే, నేను ఇంకా దానికి చెప్పలేదు, అది నాకు వాళ్ళు. నేను నీ దగ్గర పెట్టుకుంటే ఏ అమ్మాయి అన్న పడతారా? డైరెక్ట్ పోయి చెప్పాలి. అట్లా చెప్పే అంత లేకనే నిన్ను ఈ కాలేజీకి రప్పించిన. నువ్వు ఎట్లేసి నువ్వే చెప్పాలి, నువ్వే సెట్ చేయాలి. సరే రా, నేను చేసే ప్రయత్నం నేను చేస్తా, కానీ ఆ అమ్మాయికి నచ్చితేనే నేను లవ్ చేస్తుంది, లేకపోతే నాకు తెలియదు. ఇక నాకు తెలియదు అంటావు మళ్ళా? ఎట్లా వేసి ఆ అమ్మాయిని నాకు సెట్ చేయాలి, దానికి నచ్చినా నచ్చకుండా అది నన్ను లవ్ చేయాలి. ఏ గట్ల బలవంతమైతే నేను సపోర్ట్ చేయరా? నువ్వు సపోర్ట్ చేయాలంటే నేను పోదుపో. అరే అన్న ఆవురా, ఎట్లా అట్లా సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ ఫీల్ అవుతాను. అరే అన్ననట్రా. అరే ఇంకేంద్రా సెట్టు. ఇక ఫీల్ గా నానే, అయినా నువ్వు చేస్తావు నాకు తెలుసు. చెల్లవే ఉండి గా మాత్రం సపోర్ట్ అయిపోతే ఎట్లా? నువ్వు సపోర్ట్ చేస్తావనే నిన్ను ఇక్కడికి రప్పించిన. సరే ఇక సత్తనా, నేను చేసే ప్రయత్నం నేను చేస్తా, గానీ పోదాంపా. ఏమైందిరా? లవర్స్ అంటే గారా? అరే అవలమ్మకపోడా, కళ్ళతో చూసిన ప్రతి ఒక్కటి నిజం కాదురా. అరే ఒక అమ్మాయి ఒక అబ్బాయి బండి ఎక్కిపోయినంత మాత్రానా తప్పు ఎందుకు అర్థం చేసుకుంటారా? ఒక అన్న చెల్లె కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, ఇక బండి ఎక్కిపోయినంత మాత్రానా లవర్స్ అయిపోతారా? అరే వాళ్ళు అట్లా కోదుగుండు వల్ల అట్లా అబద్ధం చేసుకున్నారా? సారీ రా, ఏమనుకోకు. ఇంకొకసారి అట్లా తప్పు ఎవరిని అర్థం చేసుకోకురా. బండెక్కు. ఇలా బుద్ధి కావాలి, పైసలు ఇచ్చారు, పైసలు తీసుకోవాలి, ఏం వేసుకోవాలి, రావాలి. సరేనే మరి. మీ అయ్యి ఇన్నే ఉన్నాడు గాని మళ్ళీ తాగినట్టున్నాడు. ఇక నీకు మా అయ్య గురించి తెలిసిందే గాని ఎప్పుడు తాగే ఉంటాడు. సరే మరి, రేపు పొద్దున పోయి ఎగ్జామ్ ఫీజు కట్టద్దా? నేను పోతాన్నా. సరేనే. బుజ్జి ఈ బాబు కంటే కనిపిస్తారా? బాబుని చూడకుండా ఎగుతాను. చూసే పోతున్నా బాపు, నిన్ను మళ్ళా తాగినట్టున్నావు కదా బాగానే. తాగినా ఏంది అయితే ఇప్పుడు? నువ్వు రోజు ఎట్లా అన్నం తింటావో నేను అట్లనే తాగుతా. ఏంది ఇప్పుడు? తాగినా తాగు బాపు తాగు, నేను నిన్ను తాగంగా అద్దంట నేను, కానీ తాగినప్పుడు అలా కొంచెం లిమిట్గా తాగు. నువ్వు ఇట్లా రోజు తాగుకుంటా పోతే మనకు పైసలు ఎడికెళ్ళొస్తాయి చెప్పు. పైసల ముచ్చట పక్కకు పెట్టి కానీ నువ్వు తాగితే నీ పానం ఏమైపోవాలి? కొందరికి లివర్ ఖరాబ్ అయి చచ్చిపోతారట తాగితే. తాగుతూ తత్తులనే వాళ్ళు చెప్పిర్రే, తాగుతూ ఎవ్వరు రావరు. ఆరోగ్యంగా ఉంటారో ఎంజాయ్గా ఉంటారో నాకు తెలుసు. ఎంజాయ్ చేస్తావు బాపు, ఎంజాయ్ ఎందుకు చేయవు? అయినా నేను అమ్మ జ్ఞాపకంగా దాచిపెట్టిన పుస్తలు తాడు కూడా కుదబెట్టి తాగినవాట, పత్తాలు కూడా ఆడుతున్నవాట కదా. ఆ బెల్లం పుత్తలు తాడు కుదబెట్టి పత్తాలు ఆడుతా, తాగుతూ ఎంజాయ్ చేస్తా. నీకెందుకే? నీకెందుకంటే నన్ను అన్న తండ్రి కాబట్టి నాకే ఉంటది బాపు బాధ. అయినా అవి తాగుతా అంటే లోపల బాడీ పార్ట్స్ అన్ని ఖరాబ్ అవుతాయి. ఖరాబ్ అయితే ఖరాబ్ కానీ నేను రోజు తాగుతా. నాకైతే పైసలు ఎక్కడి బాపు? నిన్ననే నా పైసలన్నీ గుంజుకుంటేవి, నేను ఎగ్జామ్ ఫీజు కట్టకుండా ఎత్తివి. ఇప్పుడు పైసలు ఎడికెళ్ళి ఇవ్వాలి నీకు? లేదు నీ దగ్గర పైసలు నేను చూసినా. నా దగ్గర పైసలు ఎక్కడి బాపు? నిన్ననే నా దగ్గర ఉన్న పైసలన్నీ గుంజుకుంటేగా, మళ్ళీ ఇవాళ నా దగ్గర పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? అత్తయ్య నీకు పైసలు ఏదో విధంగా అత్తయ్య. నేను చూసినా మీ దోస్తియంగా
ఆ పైసలు ఇడిదే పైసలు ఇడిదే. అమ్మతోడు ఎప్పుడు చూసిండు? ఏ నా దగ్గర పైసలు లేవు బాబు, నాకేదో తీయలే. నేను కళ్ళు తగిన నా కళ్ళు మోసం చేయ పైసలు నేను చూసినట్టే ఇడిదే ఇడిదే. బాబు నువ్వెంత అడిగినా నా దగ్గర పైసలు లేవు గంతే. పైసలు ఎందుకు లేవు నీ దగ్గర ఉన్నాయి పైసలు ఇడిదే. బాబు నా దగ్గర లేవు బాబు, బాబు ప్లీజ్ బాబు నా దగ్గర లేవు బాబు, బాబు ప్లీజ్ బాబు, బాబు ప్లీజ్ బాబు.